కాకతీయుల తర్వాత వీళ్ళు వచ్చిర్రు, ఎవరు ఆ యొక్క మన పద్మనాయకులు వచ్చిర్రు. ఆ పద్మనాయకులకి ఈ యొక్క కాపయ్య నాయకుడు వీళ్ళు ఉండే కదా, అట్లనే మన రేచల్ పద్మనాయకులు వీళ్ళ కాలంలో బహమనీయులు కర్ణాటక ఏమంటారు డక్కన్ సుల్తాన్లు అంటారు వీళ్ళని, బహమనీయులని. ఈ బహమనీయులకి ఈ యొక్క విజయనగర సామ్రాజ్యానికి బాగా యుద్ధాలు జరిగేటి. ఓకే, తల్లికోట అవన్నీ. సో ఆ విధంగా ఏది బహమనీయులు ఈ యొక్క ఏమంటారు ఈ పద్మనాయకులతోటి సంధి చేసుకున్న ట్రీటీ, అంటే సంధి చేసుకున్న భాగంలో ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతాన్ని, అంటే ఈ యొక్క వెస్టర్న్ పార్ట్ ఆఫ్ కాకతీయ గివెన్ టు బహమనీయ. ఆ విధంగా బహమనీయుల కాలంలో ఈ రాజ్యంలోకి వచ్చింది హైదరాబాద్. ఓకే, సో ఈ ప్రాంతం. సో అయితే అప్పుడు ఈ కాకతీయుల కాలంలో ఇది మట్టి కోట ఉండే, ఇప్పుడు గోల్కొండ కోట అనేది. దాన్ని ఈ యొక్క కుతుబ్ షాహీలు దాన్ని ఈ యొక్క రాతి కోటగా తయారు చేసిర్రు అన్నట్టు. ఓకే, సో ఆ విధంగా అయితే వీళ్ళ తాలూకాలు ఉండేటి. ఈ హైదరాబాద్ ఐదు తాలూకాలు ఉండేటి ఈ యొక్క బహమనీయుల కాలంలో: బీజాపూరు, బీదరు, అహ్మద్ నగర్,